సింగరేణి సంస్థ పరిరక్షణ బొగ్గు గనుల వేలం అంశంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్లు గడుస్తున్న సింగరేణి కార్మికులు ప్రభుత్వంపై ఎందుకు తిరగబడ్డం లేదో తెలియడం లేదన్నారు. బీఆర్ఎస్ ఆందోళనకు రైతులు రావడం లేదన్నారు. ఆందోళనకు 5 రైతులు వస్తే అందులో 100 మంది మనోళ్లే ఉన్నారన్నారు. వాళ్ళు బయటకు రావాలంటే మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలన్నారు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్. ఒక కార్మికుడు కూడా తిరగవలేడు. నేను ఆశ్చర్యపోయినా, 3వ సంవత్సరం పాలన ఏం జరుగుతలేదు, కార్మికులు ఎందుకు తిరగబడతలేరు అంటే ఎక్కడ అసలు కార్మికులు అంటే మన ఏరియా అంతా అసలు రెబెల్ ఏరియా మనది, చాలా చైతన్యవంతమైన ఏరియా, అసలు ఎవరు ఖాళీగా ఉండరు. గద్దెల మీద కూర్చుంటే ఈడికెళ్ళి ట్రంప్ దాకా అందరినీ వేస్తూనే ఉంటారు. అంత చైతన్యం అంతున్నటువంటి మన ఏరియాలో ఒక మంత్రి మైండ్ మీదకి వస్తే కార్మికులు ఎందుకు తిరగబడలేకపోయినారు, ఎందుకు వాళ్ళకి రావాల్సినటువంటి విషయాల మీద వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు నాకు ఇప్పటికీ అర్థమవుతుంది, అంత చిక్కుతలే. ఇప్పుడు మనం చూస్తున్నాం వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి, రైతులు వస్తున్నారు ఆ రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు, 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు, 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు అంటే రావాలంటే మనం వాళ్ళని ఇంకా అట్లనే కార్మిక వర్గం కూడా కదులుతలేరు. నేను ఇందాక చెప్పిన కదా వివేక్ ఎగ్జాంపుల్, అంత ధైర్యంగా ఏం పని చేయకుండా మైండ్ మీదకి పోతే ఎవడు మాట్లాడతలేడు. మళ్ళీ మనోళ్ళు సంపదన్న రావన్న వీళ్ళే 4-5 కనబడుతున్నారు ఆ వీడియోలో ప్రశ్నిస్తూ తప్ప వస్తలేరు. అంటే వాళ్ళు బయటకు ఇంకా రావాలంటే, ఇంకా గట్టిగా వాళ్ళు మాట్లాడాలంటే, సోషల్ మీడియాలో ఇండ్లను మాట్లాడు కాకుండా వాళ్ళని నిలదీసే కాడికి రావాలంటే మనం మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేయాలి. ఆ దిశగా తర్వాత ఇంకోటి ఏమైతే తెలుసా, మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేసి సీరియస్ కార్యాచరణతో ముందుకు పోతుంటే మనకు దూరమైన వర్గాలన్నీ దగ్గర అయితే ఒకటి. 2 దీంట్లో ఏమో నలుగుడు గులుగుడు అవి ఏమన్నా అన్నీ వీక్తాయి, అన్ని పోయి అరే మనం కొట్లాడాలి చేయాలని ఆ స్పిరిట్ వస్తుంది. నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి గాలబెట్టి ఎవడు ఇయ్యడో పైసలు చూడు, గిది ఉండాలి. సో యాక్టివిటీ చేసుకుంటూ పోతున్న క్రమంలో అందరూ సహకరిస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే మీరు అట్లా ఆ రకమైనటువంటి కార్యాచరణకు అన్ని డివిజన్లలో హైదరాబాద్లో రూపకల్పన చేయండి. పూర్తి స్థాయిలో మేము మాజీ ఎమ్మెల్యేలం కోల్బెల్ట్ ఏరియాలు అందరం కూడా మంచిగానే గట్టిగానే మీతో కలిసి పనిచేస్తాం. కానీ ఒక కార్మికుడు కూడా తిరగవలేడు. నేను ఆశ్చర్యపోయినా, 3వ సంవత్సరం పాలన ఏం జరుగుతలేదు, కార్మికులు ఎందుకు తిరగబడతలేరు అంటే ఎక్కడ అసలు కార్మికులు అంటే మన ఏరియా అంతా అసలు రెబెల్ ఏరియా మనది, చాలా చైతన్యవంతమైన ఏరియా, అసలు ఎవరు ఖాళీగా ఉండరు. గద్దెల మీద కూర్చుంటే ఈడికెళ్ళి ట్రంప్ దాకా అందరినీ వేస్తూనే ఉంటారు. అంత చైతన్యం అంతున్నటువంటి మన ఏరియాలో ఒక మంత్రి మైండ్ మీదకి వస్తే కార్మికులు ఎందుకు తిరగబడలేకపోయినారు, ఎందుకు వాళ్ళకి రావాల్సినటువంటి విషయాల మీద వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు నాకు ఇప్పటికీ అర్థమవుతుంది, అంత చిక్కుతలే. ఇప్పుడు మనం చూస్తున్నాం వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి, రైతులు వస్తున్నారు ఆ రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు, 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు, 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు అంటే రావాలంటే మనం వాళ్ళని ఇంకా అట్లనే కార్మిక వర్గం కూడా కదులుతలేరు. నేను ఇందాక చెప్పిన కదా వివేక్ ఎగ్జాంపుల్, అంత ధైర్యంగా ఏం పని చేయకుండా మైండ్ మీదకి పోతే ఎవడు మాట్లాడతలేడు. మళ్ళీ మనోళ్ళు సంపదన్న రావన్న వీళ్ళే 4-5 కనబడుతున్నారు ఆ వీడియోలో ప్రశ్నిస్తూ తప్ప వస్తలేరు. అంటే వాళ్ళు బయటకు ఇంకా రావాలంటే, ఇంకా గట్టిగా వాళ్ళు మాట్లాడాలంటే, సోషల్ మీడియాలో ఇండ్లను మాట్లాడు కాకుండా వాళ్ళని నిలదీసే కాడికి రావాలంటే మనం మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేయాలి. ఆ దిశగా తర్వాత ఇంకోటి ఏమైతే తెలుసా, మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేసి సీరియస్ కార్యాచరణతో ముందుకు పోతుంటే మనకు దూరమైన వర్గాలన్నీ దగ్గర అయితే ఒకటి. 2 దీంట్లో ఏమో నలుగుడు గులుగుడు అవి ఏమన్నా అన్నీ వీక్తాయి, అన్ని పోయి అరే మనం కొట్లాడాలి చేయాలని ఆ స్పిరిట్ వస్తుంది. నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి గాలబెట్టి ఎవడు ఇయ్యడో పైసలు చూడు, గిది ఉండాలి. సో యాక్టివిటీ చేసుకుంటూ పోతున్న క్రమంలో అందరూ సహకరిస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే మీరు అట్లా ఆ రకమైనటువంటి కార్యాచరణకు అన్ని డివిజన్లలో హైదరాబాద్లో రూపకల్పన చేయండి. పూర్తి స్థాయిలో మేము మాజీ ఎమ్మెల్యేలం కోల్బెల్ట్ ఏరియాలు అందరం కూడా మంచిగానే గట్టిగానే మీతో కలిసి పనిచేస్తాం.